గార్లిక్ అనేది నేచురల్గా మనకి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఎలా చేయొచ్చు అంటే గార్లిక్ని జస్ట్ 2 గార్లిక్ పీసులు తీసుకున్న వాటిని స్మాష్ చేసి మనము హాట్ వాటర్లో బాయిల్ చేసి జస్ట్ టీ లాగా కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే గార్లిక్, మిరియాలు, దీంతోపాటు అల్లం వీటంతా మనము స్మాష్ చేసి మిల్క్లో బాయిల్ చేసి కషాయం లాగా కూడా తాగొచ్చు. సో కషాయం లాగా తీసుకున్నా సరే ఇది ఏంటంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ మన కొలెస్ట్రాల్ని కూడా నేచురల్గా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డైలీ వన్స్ అట్లీస్ట్ పడుకునే ముందు కానీ లేదు డేలో ఎప్పుడైనా సరే పాలతో తీసుకోవచ్చు. పాలతో తీసుకున్న ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. అండ్ దీంతోపాటు టర్మరిక్ ఏంటంటే మనకి నేచురల్గా లివర్ని క్లెన్స్ చేస్తుంది. లివర్ అయితే ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో మన కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, మన వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు, మన స్కిన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లివర్ అనేది మన బాడీలో అన్నిటిని డీటాక్స్ చేస్తుంది. కాబట్టి లివర్ హెల్త్ బాగుంటే మన కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది మన లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి టర్మరిక్ వాటర్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవచ్చు. లేదు కొంతమందికి టర్మరిక్ వాటర్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే ఇంకా ఎక్కువగా హీట్, కొంతమంది బాడీ టైప్ని బట్టి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు డేలో ఎప్పుడైనా ఎంప్టీ స్టమక్తో కాకుండా ఇంకెప్పుడైనా తీసుకోవచ్చు. లేకపోతే నిద్రపోయే ముందు పాలతో ఒక చిన్న స్పూను టర్మరిక్ వేసుకోవడం వల్ల నిద్ర కూడా డీప్ స్లీప్ అనేది మనకు వస్తుంది. దీంతోపాటు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఫైబర్తో పాటు కొన్ని లిక్విడ్ ఫామ్లో కూడా మనకి యూజ్ అవుతాయి. ఆ లిక్విడ్ ఫామ్ అల్లం యూజ్ చేయొచ్చు, గార్లిక్ యూజ్ చేయొచ్చు, జింజర్ యూజ్ చేయొచ్చు, టర్మరిక్ యూజ్ చేయొచ్చు. దీంతోపాటు మనం టమోటా జ్యూస్ కూడా తీసుకోవచ్చు. టమోటా జ్యూస్లో లిటిల్ బిట్ ఆఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని టమోటా జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. గ్రీన్ టీ తీసుకోవచ్చు. దీంతోపాటు హోల్ గ్రైన్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, హై ఫైబర్ రిచ్ ఫుడ్స్. హై ఫైబర్ రిచ్ అంటే మనకి హోల్ గ్రైన్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో బాగా వస్తుంది. ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది. దీంతో పాటు ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండేటరీ. అంటే మీరు కనీసం 30 to 40 minutes వాక్ చేసినా మంచిదే. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి. సో మనం తెలుసుకున్నాం కదా, సో మన బాడీలో నేచురల్గా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి, ఎల్డిఎల్ని తగ్గించడానికి, హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈ టిప్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి. అండ్ వాకింగ్ ఇలా చేయడం వల్ల హెచ్డిఎల్ నేచురల్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎల్డిఎల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో కొలెస్ట్రాల్తో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మరిన్ని మంచి టిప్స్ కోసం మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.